24వ సర్గము. సోదరుని వాలి మృతికారణముగా సుగ్రీవుడు శోకమగ్నుడై జీవితముపై విరక్తి పొందుట, తాను ప్రాణత్యాగము చేయుటకు శ్రీరాముని అనుమతి గోరుట, తార శ్రీరాముని ఔన్నత్యమును కొనియాడుట, పిదప తననుగూడ చంపి తన భర్తకడకు చేర్చుమని ఆ స్వామిని ప్రార్థించుట, శ్రీరాముడు ఆమెను ఓదార్చుట, భర్త మరణించుటచే తట్టుకునలేని బాధతో సంతతధారగా కన్నీరుగార్చుచు శోకసముద్రమున మునిగియున్న ఆ తారను జూచి తేజస్శాలియైన సుగ్రీవుడు చలించిపోయెను. అంతేగాక అతడు దారుణమైన తన అన్న మృతికి మిక్కిలి పరితపించెను. అతడు క్షణకాలముపాటు తారవైపు చూచి తానును కన్నీరుమున్నీరుగా ఏడ్చెను. అతని మనస్సును దైన్యము ఆవరించెను. అతడు లోలోన కుమిలిపోవుచు భృత్యులతో గూడి చిన్నబోయిన ముఖముతో తిన్నగా శ్రీరాముని జేరెను. పురుషశ్రేష్ఠుడైన శ్రీరాముడు సర్పతుల్యములైన బాణములను కోదండమును ధరించి నిలిచియుండెను. చక్కని అవయవముల పొందికగలిగి యశస్వియైన ఆ రఘువీరునికడకు చేరి సుగ్రీవుడు ఇట్లు నుడివెను. రాజకుమారుడవైన ఓ మహాప్రభూ! నీవు చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకొంటివి. రాజ్యఫలముగూడా నాకు దక్కినది. కాని ఇప్పుడు నాకు రాజ్యభోగములపై మనస్సే పోవుటలేదు. అంతేకాదు, జీవితము మీదనే నాకు విరక్తి కలిగినది. పట్టమహిషియైన మావదినే తార గుండె పగిలి ఆక్రందించుచున్నది. పురజనులు దుఃఖమగ్నులై గగ్గోలు పెట్టుచున్నారు. మా అన్నయేమో కన్నుమూసినాడు. బ్రతుకుటయా లేక మరణించుటయా అను సందేహములో పడియున్నాడు అంగదకుమారుడు. ఈ స్థితిలో నా మనస్సు రాజ్యాధికారము వైపు మొగ్గు చూపుటలేదు. ఇక్ష్వాకువంశజుడవైన శ్రీరామ, మా అన్నయ్యగు వాలి ఇంతకుముందు నన్ను తీవ్రముగా అవమానించియున్నాడు. దానివలన కలిగిన క్రోధము నా మనస్సును దహించివేసినది. వాటికి తట్టుకొనలేక అతని వధను కోరుకొంటిని. కాని వానరప్రభువైన మా అన్న మృతి చెందుటతో ఇప్పుడు నేను తీవ్రమైన పరితాపమునకు లోనైతిని. అది నన్ను జీవితాంతమూ వెంటాడగలదు. ఓ రామా! ఇంతవరకును పర్వతశ్రేష్టమైన ఆరుష్యమూకశేలమునందే ఏదో ఒక విధముగా కాలము గడపుచు వచ్చితిని. నా వానర స్వభావమునకు తగినట్లుగా జీవించుటకు జీవితాంతమూ అచట నివసించుటయే ఇప్పుడు నాకు మేలనిపించుచున్నది. అంతేగాని నా అన్నను పోగొట్టుకునుట ద్వారా నాకు స్వర్గసుఖములు లభించినను అవి ఏమాత్రమూ సంతోషకరములుగావు. ఓ రామా! మా అన్నయ్యగు వాలి మహానుభావుడు, కర్తవ్య అకర్తవ్యములను బాగుగా ఎరిగినవాడు. అతడు నాతో యుద్ధము చేయు సమయమున, తమ్ముడా, నిన్ను నేను చంపదలుచుకొనలేదు. నీవు స్వేచ్ఛగా ఎక్కడనైనను సంచరింపవచ్చును అని పలికియుండెను. ఇట్లు పల్కుట అతనికే చెల్లును. కాని దురాత్ముడనైన నేను అతనిని గురించి మీకు తగువిధముగా చెప్పి మీ ద్వారా అతని మృతికి కారకుడనైతిని. నా మాటలు నా చేష్టలు నాకేతగును. ఓ రఘువీరా! సద్గుణశాలి అయిన అన్నను చంపుట వలన కలిగెడు దుఃఖము ప్రబలమైనదా? లేక ఆ సోదరుని చంపుట ద్వారా లభించు రాజ్యసుఖములు ప్రబలమైనవా అని ఆలోచించినప్పుడు ఎంతటి స్వార్థపరుడైనను భ్రాతృవధను ఎట్లు కోరుకొనను? వాలి తన యొక్క ఔన్నత్యము, పేరు ప్రతిష్టలు దెబ్బతినరాదని తలంచి నన్ను చంపవలెననెడి తలంపును తన మనస్సునకే రానియలేదు. కాని నా దుర్బుద్ధి కారణముగా అతనికి ప్రాణహానిని కలిగించి నేను ఘోరమైన అపరాధమునకు పాల్పడితిని. మొదటిసారి జరిగిన పోరులో వాలి నన్ను ఒక చెట్టుకొమ్మతో కొట్టగా ఆ దెబ్బకు నేను ఆర్తనాదము చేయసాగితిని. అప్పుడతడు నన్ను ఓదార్చి మరలనాతో ఇంక ఎప్పుడునూ యుద్ధమునకు తలపడకుము అని నన్ను హెచ్చరించి పంపెను. మా అన్నయేమో తన సోదర ప్రేమను, గౌరవభావమును, ధర్మమును పాటించెను. నేనైతే కామక్రోధములను, మా వానరులకు సహజమైన చాపల్యమును ప్రదర్శించితిని. త్వష్ట యొక్క కుమారుడైన విశ్వరూపుని వధించిన ఇంద్రునివలె నేను మా సోదరుని చంపి మహాపాపమునకు ఒడిగట్టితిని. త్వష్ట అని ఒక ప్రజాపతి పేరు. ఇంద్రునిపైగల కోపముచే అతనికి కీడు చేయుటకై ఈ ప్రజాపతి 3 శిరములుగల విశ్వరూపుడు అను వానిని సృజించెను. విశ్వరూపుడు ఇంద్రపదవిని గోరి తపస్సు చేయుచుండెను. ఇతని తపస్సును భంగము చేయుటకై ఇంద్రుడు శతధా ప్రయత్నించిననో లాభము లేకపోయెను. అంతటా అతడు ఈ తపస్వి శిరమును స్వయముగా ఖండించి మహాపాపి అయ్యెను. ఇట్టి పాపమును చేయకుండుటయేగాక వానిని గూర్చి ఆలోచించుటయు మహాదోషము. సత్పురుషులు అట్టి పాపకర్మలకు దూరముగా ఉందురు. మరియు వాటిని ఏ విధముగనూ అభిలషింపరాదు.
చూడనుగూడ చూడరాదు. ఇవి ఎల్లరకును త్యజింపదగినవి. ఇంద్రుడు విశ్వరూపుని చంపుట ద్వారా తనకు చుట్టుకొనిన బ్రహ్మహత్యా పాపమును భూమి ఊషర క్షేత్రరూపమునను, నీరు నురుగు రూపములోను, వృక్షములు జిగురు రూపమునను, స్త్రీలు ఋతురూపమునను గ్రహించి ఆయనకు ఆ బరువును తొలగించిరి. ఎవ్వరికిని ఉపయోగపడని శాఖాముగమునైన నాపైబడిన ఈ పాపభారమును స్వీకరించుటకు ఎవరు ముందుకు వత్తురు? ఎవరు దీనిని భరింపగలరు? ఓ రఘువీరా, నేను ఇట్టి పాపకృత్యము చేసి అధర్మమునకు పాల్పడితిని. ఇది వంశమునే నశింపజేయునది. ఈ విధముగా మహాపాపినైన నేను ప్రజాగౌరవమును పొందుటకు అనర్హుడను. యువరాజుగా ఉండుటకును తగను. ఇక రాజుగా ఎట్లుండగలను? ఇట్టి మహాపాపమునర్చిన నేను మిక్కిలి నీచుడను. దీనివలన నన్ను సజ్జనులు ఏవగించుకొందురు. లోకములన్నియును నన్ను వెలివేయును. జడివాన నీరు మహావేగముతో పల్లపు ప్రదేశములను ముంచివేసి నట్లు ఈ మహాపాపము నన్ను ఆవరించును. మహాపాపమనడి మదపుటేనుగు నదుల దరులను వలె నన్ను క్షణక్షణము పొడుచుచున్నది. సోదరునివధయే ఈ పాపమనడి ఏనుగునకు వీపు, తోక. సంతాపమే దీనికి తొండము, కన్నులు, శిరస్సు, దంతములు. వన్నెదరిగిన బంగారము అగ్నిలో కాల్చబడుచున్నప్పుడు దానిలోని మాలిన్యము తొలగిపోవునట్లుగా నాలోని సాధుభావము, సత్ప్రవర్తన, సంతాపమునకు లోనగుటచే దానికంటిన పాపము దూరమై పోవుచున్నది. ఎంత ఆశ్చర్యము! ఓ రఘువీరా, వానరప్రభువైన వాలి నా కారణముగా వధింపబడుటవలను, పితృవియోగముచే అంగదుడు కుమిలిపోవుచుండుటవలనను వానరులెల్లరునూ కడు దుఃఖితులైయున్నారు. ఆయోధులను పరికించి చూడగా వారి ప్రాణములు సగము ఎగిరిపోయినట్లు అనిపించుచున్నది. ఓ రఘువీరా, సజ్జనుడును తండ్రి మాట జవదాటక వసుడై ప్రవర్తించువాడును అయిన కుమారుడు సులభముగనే లభింపవచ్చునేమో కాని అంగదుని వంటి పుత్రుడు ప్రాప్తించుట మాత్రమో అసంభవము. అట్లే వాలివంటి సోదరుని సాన్నిధ్యము ఏ దేశమునందునూ లభింపదు. అంగదుడు దుర్భరమైన ఇట్టి పితృవియోగమునకు తట్టుకుని జీవించుట ఎంతయు కష్టము. అతడు జీవించి యున్నచో మాత్రమో అతని కొరకై తల్లియగు తారయు తప్పక జీవించును. తనయుడు జీవింపకున్నచో అంతులేని పరితాపముతో దీనయై ఇక ఆమెయు మిగులదు. ఇది నాగట్టి నమ్మకము. రామ, తోబుట్టువైన వాలి ఇప్పటికే మరణించియున్నాడు. ఇక పుత్రుడైన అంగదుడును అసువులు వీడినిచో నేను బ్రతికియుండుట అసంభవము. వారిపైగల మమకారముతో వెంటనే నేను అగ్నిజ్వాలలకు ఆహుతి అయ్యేదను. ఈ వానర వీరులు నీ ఆదేశానుసారము సీతాన్వేషణ గావింతురు. మహారాజకుమాడవైన ఓ రామా, నేను మృతి చెందినను సీతాన్వేషణ కార్యము ఏమాత్రము ఆగదు. అది పూర్తిగా సఫలమగును. నేను నా వంశమునకే తీరని అప్రతిష్టను తెచ్చిపెట్టితిని. ఇక నావలన అది అంతరించి పోవును. క్షమింపరాని పాపకార్యమునకు పాల్పడిన నేను జీవించియుండుటకు అర్హుడను కాను. కనుక మరణించుటకు నన్ను అనుమతింపుము. ఆర్తుడై అలమటించుచున్న సుగ్రీవుని వచనములను విని ఆ రఘువీరుడు అతని ఆర్తిలో పాలు పంచుకొనుచూ కంటతడి పెట్టెను. అతడు తనను ఆశ్రయించిన వారిని ఆదుకొనుటకై వారి విరోధులను శిక్షించునట్టివాడు. అయినను శ్రీరామచంద్రుని మనస్సు క్షణకాలముపాటు కలతకులోనయ్యెను. భూదేవివలె మిక్కిలి సహనముగలవాడును లోకరక్షకుడును అయిన ఆ స్వామి అప్పుడు తనను తార పదే పదే చూచుచుండుట గమనించెను. అంతట శోకమగ్నయే ఆక్రందించుచున్న తార యొక్క దుఃఖమును తొలగింపదలచినవాడై ఆ ప్రభువు ఆదరముతో ఆమె వైపు చూచెను. చారునేత్రయైన తార వానర ప్రముఖులకు ప్రభువైన తన నాథుని కౌగిలించుకుని పడియుండెను. అప్పుడు శ్రీరాముడు ఆమెకడకు వచ్చుటను గమనించిన ముఖ్యసచివులు అతిదైన్యముతో అచటపడియున్న ఆ వీరపత్నిని లేవదీసి కూర్చుండబెట్టిరి. ప్రముఖులైన మంత్రులు పతి చెంతనున్న ఆ తారను లేవదీయినప్పుడు ఆమె పెనగులాడుచూ పదే పదే తన భర్తపై బడుచూ ఆయనను కౌగిలించుకునుచుండెను. ఇంతలో ధనుర్బాణములను ధరించి తన తేజస్సుచే సూర్యునివలె భాసిల్లుచూ అటు వచ్చిచున్న శ్రీరాముని ఆమె చూచెను. పురుషోత్తముడైన ఆ శ్రీరామచంద్రుని ఇంతకు ముందు ఆ తార చూచియుండలేదు. కాని అంగదుని వలన ఆ ప్రభువు యొక్క శుభలక్షణములను గూర్చి వినియుండెను. అందమైన నేత్రములతో చక్కని రాజలక్షణములతో విలసిల్లుచున్న ఆ స్వామిని చూచిన పిమ్మట మాత్రము కకుత్స్థ వంశజుడైన ఆ మహానుభావుడు ఇతడే అని ఆమె ఆయనను గుర్తించెను. శ్రీరాముడు పరాక్రమమున ఇంద్రునియంతటివాడు, శత్రువులకు అజేయుడు.
సాధ్వియైన ఆ తార ఆర్తురాలై దుఃఖముతో కుమిలిపోవుచున్నదై శక్తిలేకున్నను తూలిచూ సోలిచూ ఆ మహానుభావుని పాదముల చెంత చేరెను. పిమ్మట ఆ తార శోకభారముచే ఒడలు మరచినదై శోకావేశములో కుపితయై ఇతడు ఒకే ఒక్క బాణముతో నా భర్తను హతమార్చినవాడు అని భావించి పరుషవచనములను మాట్లాడు సంకల్పముతో రాముని చేరెను. కాని శ్రీరాముని ప్రభావముచే ఆమెలోని తీవ్రభావము తగ్గిపోయెను. అంతటా ఆమె ఆ ప్రభువుతో ఇట్లనెను: ఓ రామా, నీవు దేశకాలాదులకు అతీతుడవు. కనుక వాక్కులకును మనస్సునకును అందనివాడవు. భక్తి, జ్ఞాన, వైరాగ్యాదుల చేతను నీవు సులభముగా లభ్యుడవు కావు. ఇంద్రియ వికారములైన కామక్రోధాది షడ్వర్గములను జయించినవాడవు. ధర్మమును రక్షించుటకై అవతరించినవాడవు. నీ కీర్తి ప్రతిష్టలు శాశ్వతములు. నీవు సమస్త కార్యములను యుక్తాయుక్త విచక్షణతో ఆచరించువాడవు. సహనమున భూదేవి వంటివాడవు. కనులలో ఎర్రని జీరలు గలవాడవు. ధర్మరక్షణకై నిరంతరము ధనుర్బాణములను ధరించి యుండెడివాడవు. తిరుగులేని బలశాలివి, దృఢమైన చక్కని అవయవముల పొందికగలవాడవు. మానవ శరీరముతో లభించు లౌకిక సుఖములను పరిత్యజించి దివ్య శరీర వైభవములు గలిగియున్నవాడవు. ఇంతవరకును శ్రీరాముని దివ్యతేజో విశేషములను దర్శించి విస్మితురాలైన తార క్షణకాలము తన శోకమును మరచి ఆ ప్రభువు యొక్క దివ్యగుణ వైభవములను వర్ణించెను. అనంతరము తన సహజలక్షణములను అనుసరించి ఆ ప్రభువుతో నుడువుచున్నది: ఓ రామా, నానాథుని చంపిన బాణముతోడనే నన్నును చంపివేయుము. నేను ఆయన సమీపమునకు చేరెదను. నేను లేకున్నచో ఆయన సుఖముగా ఉండజాలడు. స్వర్గమునందు విచిత్రములైన వేషములను దాల్చి తమ శిరములపై ఎర్రని పుష్పములను ధరించిన అప్సరసలు విశాలనేత్రుడగు నాపతి చుట్టూ చేరియుండగా అతడు వారిని బాగుగా చూచియు అచట నేను కన్పింపకపోవుటచే నా స్వామి వారితో ఆనందింపడు. ఓ రఘువీరా, నీ అర్ధాంధ్యేగు సీత నీచెంత లేకుండుటచే అందమైన ఋష్యమూక పర్వత సానువులేందునను నీవు శోకమున మునిగి పరితాపమునకు లోనైతివి. అట్లే నేను సరసన లేకుండుటచే నా భర్తయగు వాలియు సకల సుఖములకు ఆలవాలమైన స్వర్గమునందును దుఃఖములకు లోనై కృశించిపోవును. యౌవనమునన్న పురుషుడు తన భార్య దూరముగా ఉన్నంత వరకును విరహవేదన నుండి బయటపడజాలడు అను విషయమును నీవును ఎరుగుదువు. కనుక దానిని మనస్సునందుంచుకుని ఆయన నాయడబాటు వలన కలిగెడు దుఃఖమును పొందకుండుటకై నన్ను చంపి ఆయనకడకు చేర్చుము. పూజ్యుడవైన ఓ మహాత్మా, ఈ తారను చంపినచో నాకు స్త్రీహత్యాపాపము చుట్టుకుననేమో అని నీవు సందేహపడవలదు. ఏలనన పురుషునకు భార్య విడదీయరాని వ్యక్తి అనగా ఆయన శరీరమే. ఈ విషయమును శాస్త్రములను వేదములను నొక్కి చెప్పుచున్నవి. అర్ధోవా ఏషా ఆత్మనః యత్పత్ని ఆత్మాహిదారాహ. పురుషునకు అతని భార్య సగభాగము, అర్ధాంగి. భార్యయే పురుషునకు ఆత్మ. వేద శాస్త్ర ప్రమాణములు. యజ్ఞయాగాది శాస్త్రోక్త కర్మలేందు భార్యాభర్తలిద్దరికిని సమానమైన అధికారము ఉండును. అనగా భార్యతోడు లేకుండా పురుషుడు యజ్ఞకర్మలను ఆచరింపరాదు. దీనిని బట్టి ఆలుమగల యొక్క అవినాభావ సంబంధము తేటతెల్లమగుచున్నది. కావున ఈ తార ఆమె భర్త యగు వాలి ఆత్మయే అని భావించి నీవు నన్ను చంపివేయుము. ఈ లోకమున కన్యాదానమునకు, కన్యను ఒక పురుషునకు భార్యగా దానము చేయుటకు మించిన పుణ్యకార్యము మరియొకటి లేనేలేదు అని జ్ఞానుల అభిప్రాయము. ఓ రఘువీరా, నీవును ఈ ధర్మమును పాటించి నన్ను నా భర్తయైన ఆ వాలికి ఇచ్చివేయుము. ఓ ధర్మజ్ఞ, నన్ను చంపి ఇట్లు దానము చేయుటవలన, నన్ను నా భర్తకడకు పంపుటవలన నీకు ఏమాత్రమూ అధర్మ పాపము అంటనే అంటదు. ఓ ప్రభూ, భర్తచే వంచితురాలను నా భర్తయైన వాలి నాకు మాట మాత్రము చెప్పకుండా నన్ను ఇచటనే విడిచిపెట్టి తాను పరలోకమునకు ఈగినాడు. నాథుడు, దిక్కు లేనిదానను, ఈ విధముగా ఆర్తితో అలమటించుచున్నదానను. కనుక నీవు నన్ను చంపుట తగును. నన్ను చంపి నా భర్త కడకు పంపుటయే న్యాయము. నాపతి ఏనుగువలే గంభీరముగా నడచెడివాడు. వానరులలో శ్రేష్ఠుడు, ఉత్తమమైన మహిమాన్వితమైన బంగారుమాలను ధరించుచుండెడివాడు. ఆ మహాత్మునకు దూరమై ఇంక నేను బ్రతుకజాలను. తార ఈ విధముగా పలికిన పిమ్మట మహాత్ముడగు ఆ ప్రభువు ఆమెను ఓదార్చుచు ఇట్లు హితవచనములను పల్కెను. ఓ వీరపత్ని, ఇట్లు విరక్తికి లోను కావద్దు. ఈ లోకములనన్నింటిని విధాత బ్రహ్మ ఏ సృష్టించెనుగదా.
ఈ సమస్త ప్రాణులకును సుఖ దుఃఖములను కూర్చెడివాడు అతడేని పండితులను పామరులను ఎరుగుదురు. ముల్లోకవాసులను ఆయన వశములోనివారే. కనుక ఆ విధి, బ్రహ్మ విధానమును ఎవ్వరునూ అతిక్రమింపజాలరు. నీ కుమారుడైన అంగదుడు త్వరలోనే యువరాజు కాగలడు. ఆ విధముగా నీకు పరమసంతోషమే ప్రాప్తించును. విధి నిర్ణయమే అంత. అందువలన వీరపత్నులు ఎవ్వరనూ విలపింపరాదు. శత్రువులను శిక్షించునట్టి శ్రీరాముడు ఇట్లు యుక్తియుక్తముగా పలికి తారను ఓదార్చెను. అప్పుడు ఆ వీరపత్ని మిక్కిలి ఊరట చెందినదై ముఖమున సంతృప్తిని స్ఫురింపజేసెను. పిదప ఆమె సంతోషవచనములను పలుకుచూ తన దుఃఖమును వీడెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 24వ సర్గము.